హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. మనం ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగా, నేను ఈ క్వశ్చన్ గురించి ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే, నాకు పర్ డేకి 10 to 15 కాల్స్ వరకు నేను అటెంప్ట్ చేస్తానండి. నాకున్న బిజీ షెడ్యూల్లో కూడా నేను స్టూడెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ నాకు ఎలా అనిపిస్తున్నాయి అంటే, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్. సో నా దగ్గర ఒక 5,000 ఉంది సార్, నేను ఈ 5,000తో ట్రేడ్ చేస్తే ఒక 50,000 సంపాదించగలనా సార్? నేను కాలేజ్ ఫీజు కోసమని మా డాడీ దగ్గర నుంచి ఒక 13K తీసుకున్నాను సార్. సో దీంతో నేను మంత్లీ కనీసం ఒక 5,000 సంపాదించగలను. 13Kలో 5,000 సంపాదించాలి అంటే ఎంత ROI అండి? క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నారా? ఈవెన్ ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో ఉన్న, ఈవెన్ నా స్టూడెంట్స్లో కూడా, అంటే జాయిన్ అయ్యి ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళ విషయం ఓకేనండి, వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళు మార్కెట్ని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. సో ఓన్లీ బులిష్ ఎంట్రీ ఉంటే తీసుకుంటారు, లేదా బేరిష్ ఎంట్రీ ఉంటే తీసుకుంటారు, ఏది లేదు సైడ్ వేస్ ఉంది అంటే సైలెంట్గా ఉంటారు. సో అలా కాకుండా ఇక్కడ ప్రాబ్లం ఎవరితో వస్తుందంటేనండి, ఎటువంటి నాలెడ్జ్ నేర్చుకోకుండా. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటండి? దేశ ఆర్థిక వ్యవస్థ కదా. ఒక్క రోజుకి కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది. దీనికి సెబీ ఉంటుంది, అండ్ RBI అన్ని బ్యాంక్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటుంది. ఎక్స్చేంజెస్ కింద మనకి టాప్ ఎక్స్చేంజెస్ కింద NSE అండ్ BSE రెండున్నాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవన్నీ గవర్నమెంట్ కనుసన్నల్లో నడుస్తూ ఉంటాయి. ఇది గ్యాంబ్లింగ్ అండి? దగ్గరికైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, నేను స్టాక్ మార్కెట్ చేస్తున్నాను అని ఎవరికైనా చెప్పండి, అది ఎందుకురా, అది పెద్ద ప్యాకాట్ లాంటిది. స్టాక్ మార్కెట్ అంటే ప్యాకాట, అందులో పోవడమే తప్ప రావడం అనేది ఉండదు. ఓకే, నీకు పోయింది, సపోజ్ A అనే పర్సన్కి పోయింది అంటే అవతల B అనే పర్సన్ సంపాదించాడనే కదా అర్థం. ఎవరిదో ఒకరిది పోయింది అమౌంట్, సపోజ్ మీది ఒక 10 లక్షలు పోయింది, అది ఎవరికి వెళ్ళింది? సర్టెన్ ఒక పర్సన్కి వెళ్ళబట్టే కదా. అంటే ఈ పర్సన్ ప్రాఫిట్ సాధిస్తున్నాడు కదా. నువ్వు 10 లక్షలు ఎందుకు పోగొట్టుకున్నావు? బికాస్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్. నీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల పోయింది. సో మీరు ఇంటర్మీడియట్ చదవడానికి 2 years ఇస్తున్నారు, డిగ్రీ చదవడానికి 3 years ఇస్తున్నారు, ఇంజనీరింగ్ చదవడానికి 4 years ఇస్తున్నారు. సో మీరు ఎడ్యుకేషన్కి ఒక టైం ఇచ్చి అన్ని ఇయర్స్లో మీరు చదువుతున్నారు, అన్ని ఇయర్స్లో మీరు ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారు. బట్ స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి మాత్రం సబ్జెక్ట్, ఇది పెద్ద సబ్జెక్ట్, దీన్ని నేర్చుకోవాలి, నేర్చుకుంటే తప్ప నేను దీంట్లో సస్టైన్ అవ్వలేను అని మీరు ఎందుకు తెలుసుకోవడం లేదు? దానికి నాకు కొన్ని ప్రధానమైన కారణాలు కనబడ్డాయి. ఒకటి యూట్యూబ్ అండి. యూట్యూబ్లో వచ్చే చిన్న షార్ట్ ఫిల్మ్స్లోనూ లేదంటే మీరు ఏవైతే చూస్తున్నారో షార్ట్స్, వీటిలోనూ మీరు ఒక యాప్లో పెట్టుబడి పెట్టండి. మీరు ఒక 100 రూపాయలు పెట్టండి, బోనస్ ఒక వాడకు 100 రూపాయలు ఇస్తాడు. సో జస్ట్ మీరు మార్కెట్ని ప్రిడిక్ట్ చేయండి. నేను మార్కెట్ పైకి వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, నేను 10 నిమిషాల్లో 500 సంపాదించాను అంటాడు. ప్రిడిక్షనా అండి? ఇన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్న స్టాక్ మార్కెట్ అనేది ప్రిడిక్షనా ఏంటి? జాతకమా? ఇది ఏమన్నా చిలక జ్యోతిష్యమా? కాదు కదా. టెక్నికల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మార్కెట్లో FIIs, DIIs కూడా మార్కెట్ని ప్రిడిక్ట్ చెయ్యరు, వాళ్ళు ప్రిడిక్షన్స్ చెయ్యరు. వీళ్ళు చేసేది టోటల్ టెక్నికల్ పరంగా ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ దీనికి ఎక్కడ సపోర్ట్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్లో నడిచేది టెక్నికల్స్. మీరు చూసే ఈ యూట్యూబ్ యాడ్స్లో, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో మీకు చెప్పేవాడు పలానా యాప్లో మీరు పెట్టుబడి పెట్టండి, డబ్బులు ఇంటి దగ్గర కూర్చొని సంపాదించేయండి అని చెప్పే వాడు మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంత నాలెడ్జ్ ఉంటుందని చెప్తాడా? ఈక్విటీ అంటే ఏంటి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఆప్షన్స్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ వాడు మీకు చెప్తాడా? ఈవెన్ వాడికి కూడా తెలియదు. వాడు మీకు చెప్పడం కాదు, స్టాక్ మార్కెట్ అంటే ఇంత ఉంటుంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఫ్యూచర్లో మనం ఓవర్ నైట్ క్యారీ చేస్తే లాస్ అనేది ఏ రోజుకి ఆ రోజు కట్ అయిపోతుంది, ఆప్షన్స్లో ఎలా ఉంటుంది, అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, లిక్విడిటీ అంటే ఏమిటి, విక్స్ అంటే ఏమిటి, వాల్యూమ్ అంటే ఏమిటి, అసలు ఏం చెబుతారండి వాళ్ళు? ఎవడో ఒక యూట్యూబ్లో ఎవడో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి, ఎవడో వాడి కమిషన్ కోసం 5,000 10,000 కమిషన్ కోసం వీడిచ్చిన యూట్యూబ్ యాడ్ చూసి, వాడి షార్ట్ ఫిల్మ్లో మధ్యలో వాడు చెప్పిన చిన్న మ్యాటర్ని పట్టుకుని 5,000 పట్టుకుని మార్కెట్లోకి వస్తారండి. సో ఈ 5,000తో మొదలైన వీళ్ళ స్టాక్ మార్కెట్ ప్రయాణం అనేది
5 లక్షలు 10 లక్షల వరకు కూడా లాస్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు పోతున్న కొలది అమౌంట్ పోతున్న కొలది నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలేమో, అసలు ఎందుకు పోతుంది అనేది ఆలోచించడం మానేసి 5,000 పోయినప్పుడు ఇంకొక 10,000 తీసుకొస్తారు 5,000 రికవరీ చేయడానికి. మళ్ళీ 10,000 పోయింది, ఎందుకు పోతుంది? సబ్జెక్ట్ లేదు, అసలు ఎక్కడ కొనాలో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియదు, అసలు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, ప్రాఫిట్తో ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, అసలు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. మార్కెట్ ఎంతవరకు వెళ్తుందని తెలిసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, మార్కెట్ పడుతున్నప్పుడు మాత్రం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాల్సిందని దాన్ని అలా లాస్ను క్యారీ చేస్తూ ఉంటారు. సో 5,000 రికవరీ చేయడానికి 10,000, 10,000 రికవరీ చేయడానికి 30,000, 30,000 రికవరీ చేయడానికి ₹1,00,000 అలా తీసుకొస్తూనే ఉంటారండి. సో అది ఎప్పటికీ రికవరీ అవ్వదు. సో అసలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ ట్రేడింగ్ యాప్స్లో చాలా ఫేక్ యాప్స్ ఉంటున్నాయి, సో పెయిడ్ టిప్స్ ఇస్తామని, కాల్స్ ఇస్తామని, ఈవెన్ మన గ్రూప్లో వాళ్ళు కూడా కొంతమంది టిప్స్ కాల్స్ ఇస్తామంటున్నారు. సో నేను ఎంత బిజీగా ఉండి నా క్యాపిటల్ ఎంత హ్యూజ్ అయ్యి ఉండి నేను కాల్స్ టిప్స్ ఇవ్వకుండా మీకు నాలెడ్జ్ ఇస్తాను, మీరు నేర్చుకోండి అంటే మన వాళ్ళు నో నాకు నేర్చుకునేంత ఖాళీ లేదండి, కాల్స్ టిప్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాలి, కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి, ఒక 5,000 పట్టుకుంటే 50,000 వచ్చేయాలి, నైట్కి నైట్ కోటీశ్వరుడు అయిపోవాలి. ఎలా అవుతుందండి అలా? ఈజ్ ఇట్ పాసిబుల్? డబ్బులు నిజంగా అంత ఈజీగా వచ్చేస్తే అందరూ స్టాక్ మార్కెటే చేస్తారు కదండి, మిగతా పనులు ఎందుకు చేసుకుంటారు? అసలు జస్ట్ థింక్ వన్స్. ఒక కాల్ కానీ టిప్ కానీ ఇచ్చేవాడు, కాల్స్ టిప్స్ ఇచ్చేవాడు మిమ్మల్ని 500 కోసం లేదా 1,000 రూపాయల కోసం మీకు ఫోన్ చేసి మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేసి బ్రతిమలాడుకుని వాడి సర్వీస్లో మిమ్మల్ని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాడి దగ్గర నిజంగా అంత టాలెంట్ అంత సబ్జెక్టు ఉంటే వాడు జస్ట్ విత్ ఇన్ 10 minutesలో విత్ ఇన్ 2 minutesలో సంపాదించుకోవచ్చు. 10 minutes కూడా అవసరం లేదు. ఈ 500 అనేది విత్ ఇన్ 2 minutesలో సంపాదించుకోవచ్చు. వాడు మీకు నెలంతా నేను కాల్స్ ఇస్తాను, టిప్స్ ఇస్తాను, నాకు ఒక 500 ఇవ్వండి, 1,000 రూపాయలు ఇవ్వండి అంటున్నాడంటే వాడి దగ్గర సబ్జెక్ట్ లేదనే కదా. సో ఎందుకు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాసెస్ని రికవరీ చెయ్యాలి అనే ప్రాసెస్లో మన వాళ్ళు పరిగెట్టి ఇంకా లాస్లోకే వెళ్తున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఇంటర్ చదువుకోవడానికి 2 years, డిగ్రీకి 3 years, ఇంజనీరింగ్కి 4 years, ఇలా ఒక్కొక్క స్టేజ్ దాటడానికి మీరు ఇంత టైం వెచ్చించి నేర్చుకుని వచ్చారు కదా. స్టాక్ మార్కెట్ అనేది ఇంత పెద్ద వ్యవస్థ, ఇన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతున్న స్టాక్ మార్కెట్, ఇది సబ్జెక్ట్, ఇది నేర్చుకోవాలి అని ఎందుకు తెలియట్లేదు? అది ఫస్ట్ థింగ్. రెండవది వచ్చి కాల్స్ మీద టిప్స్ మీద ఆధారపడాలి అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చి మీకు మీరుగా సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు ఇక్కడ ఎవరైనా ఒక పుట్ని బై చేయండి అని మీకు చెప్పే లోపు అది ఇక్కడ దాకా వచ్చేస్తుంది. వాళ్ళు మీకు మెసేజ్ పెట్టి మీరు ఆ మెసేజ్ చూసుకుని ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వెళ్ళి ఇది దీన్ని పుట్ని సెలెక్ట్ చేసుకుని బై చేసి అన్నీ చేసేటప్పటికి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎవరి మీదో ఆధారపడి పని చెయ్యాలి అనేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి. మీకు టైం ఉందా? భవిష్యత్తులో స్థిరపడాలి అనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్కి టైం ఇవ్వండి. కొంత టైం ఇచ్చి ఆ టైంలో నేర్చుకోండి. నాకు మొత్తం వచ్చు అనే గర్వం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసేయండి. నాకు మొత్తం వచ్చు, నాకు మొత్తం తెలుసు, నాకు ఎవడూ చెప్పవసరం లేదు అనే ఏదైతే ఈ గర్వంతో కూడినటువంటి ఈగో ఫీలింగ్ ఉంటుందో అది ఇప్పుడైతే ఉంటుందో ఆ మనిషిని మార్కెట్ పడుకోబెట్టేస్తుందండి. నీ దగ్గర డబ్బు ఉంది, ఎంత తీసుకురాగలవు? 5 lakhs, 10 lakhs, 50 lakhs, 1 crore. తర్వాత నువ్వెంత తెచ్చినా మార్కెట్ తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు? నువ్వు మార్కెట్ మీద ఇగో చూపిస్తున్నావు, నువ్వు టెక్నికల్స్కి పోవట్లేదు అండ్ సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు, ఏమీ లేదు. ఒక బ్లైండ్ ట్రేడింగ్. నేను ఇక్కడ బై చేస్తా, ఇది ఇక్కడ దాకా వెళితే ఉంటుంది, లేకపోతే 0 అయిపోతుంది. నేను ఒక ₹1,00,000 పెట్టాను, వస్తే 1,00,000కి 1,00,000 వస్తుంది, లేదా 1,00,000 పోతుంది, లేదా 1,00,000కి 2,00,000 వస్తాయి, లేదా 1,00,000 పోతుంది. పోతే పోయింది, 1,00,000 కదా అనిపిస్తుంది ఎప్పుడు చేతిలో డబ్బులు ఉన్నప్పుడు. అదే ఈ 1,00,000 ఒక 5 సార్లు పోయిందంటే 5 lakh ఒకసారి పోయింది అంటే 5 lakh పోయింది అంటే అప్పుడు చుక్కలు కనబడతాయండి. ఎంత క్యాపిటల్ ఉన్నవాడైనా ఎన్నిసార్లు తీసుకురాగలడు క్యాపిటల్? ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. 2 కాల్స్ మీద టిప్స్ మీద ఆధారపడకండి. ఎక్కడో యూట్యూబ్లో యాడ్ చూసాను, యూట్యూబ్లో ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు అని ఏ యాప్స్లో పడితే ఆ యాప్స్లో మీరు పెట్టుబడులు పెట్టకండి. రిజిస్టర్డ్ యాప్స్ ఉంటాయండి మనకి. మీరు గూగుల్లోకి వెళ్ళండి సార్, గూగుల్ ఉందిగా, మనకి గూగుల్ తల్లి ఉందిగా. గూగుల్లో బెస్ట్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, నెంబర్ 1 ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని కొట్టండి. జిరోధా ఉంది, అప్స్టాక్స్ ఉంది, ఏంజల్ ఉంది, అలాగే ఫైర్స్ ఉంది. ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉండగా అసలు ఊరు పేరు లేని ఒక ప్లాట్ఫామ్ ఏదో ఒకటి, ఈవెన్ అది ప్లే స్టోర్లో కూడా రిజిస్టర్ అయి ఉండదు, అటువంటి ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారండి. అటువంటి ఏపీఐ కీస్ని
డెవలప్ చేసేది కేవలం ఫ్రాడ్స్టర్స్ అండి. ఫ్రాడ్స్టర్స్ ఒక ఫేక్ యాప్ ఒకటి క్రియేట్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టండి, మీరు 10 lakhs పెట్టుబడి పెడితే ఇది విత్ ఇన్ 2 months మీకు 20 lakhs అయిపోతుంది, సో డబుల్ అయిపోతుంది 2 months, నాకు ఎక్కడ రారిది రిటర్న్ అని ఈ 10 లక్షలు పెట్టేస్తారు. ఇవి పెట్టే వాళ్ళు కూడా ఎవరు ఉంటారో తెలుసా అండి? హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఉండవు కదా. వీళ్ళు ఈ ఫ్రాడ్స్టర్స్, స్కామ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టార్గెట్ చేసేది కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, లైక్ ఫిల్మ్ స్టార్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇటువంటి వాళ్ళని, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని, బాగా డబ్బున్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు ఫ్రాడ్స్టర్స్. సో వీళ్ళు మింగలేరు కక్కలేరు. ఎవరో ఒకళ్ళు బయటకు వస్తారు, 100 మందిలో కేవలం 100 ఫ్రాడ్స్ జరిగినాయి అనుకోండి, ఇందులో ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే బయటకు వస్తారు, మిగతా వాళ్ళు ఎవరు రారు బయటికి. ఎందుకంటే మా పరువు పోతుందేమో, చదువుకుండి నేను ఇలా మోసపోయాను అని అనుకుంటారేమో అని బయటకు కూడా చెప్పరండి. బయటకు కూడా చెప్పకుండా వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు డబ్బు పోగొట్టుకుని. సో జీరోధా CEO అయినటువంటి నితిన్ కామత్ గారే బయటకు వచ్చి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే మీరు ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయండి, నాన్ ట్రస్టెడ్ వాటిలో చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే ఏ స్థాయిలో జరుగుతుందో చూడండి ఫ్రాడ్ అనేది. సో ప్రతి చోట ఫ్రాడ్స్టర్స్ ఉన్నారండి, ప్రతి చోట, ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి చోట ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా అంటే మీ విజ్ఞత అనేది ఒకటి ఉంది కదా, చదువుకున్నాం కదా. సో ఏది కరెక్టు ఏది రాంగు, ఈవెన్ నువ్వు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇస్తున్నాడు అంటే ఎవడు ఊరికి ఎందుకు ఇస్తాడు? నిన్ను 10 రూపాయలు పెట్టమనే బదులు వాడే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, వీడు అంటున్నాడు మీ దగ్గరకు వచ్చి ఏజెంట్, సార్ 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి సార్, ఇది మీకు 2 monthsలో 100 రూపాయలు అయిపోతుంది అంటున్నాడు. వీడి దగ్గర లేక వీడే పెట్టుకోవచ్చుగా ఈ 10 రూపాయలు. వీడే ఈ 10 రూపాయలు పెట్టుకుని వాడే 100 రూపాయలు తీసుకోవచ్చు కదా. మీ దగ్గరికి బి అయినటువంటి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి, మిమ్మల్ని బ్రతిమలాడి మీ దగ్గర డబ్బులు తీసుకువెళ్ళి ఇందులో పెట్టుబడి పెట్టించవలసిన అవసరం వీడికి ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? ఈ 10 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని వీడే ఈ 100 రూపాయలు తీసుకోవచ్చు కదా. తీసుకోరు. ఎందుకంటే ఇది స్కామ్ అన్న విషయం ఈ ఏ అనే పర్సన్కి కూడా తెలుసు. అది స్కామ్ అని తెలుసు, డబ్బులు రావని తెలుసు, ఈవెన్ మీరు పెట్టిన 10 రూపాయలు కూడా వెనక్కి రావన్న విషయం కూడా తెలుసు వీడికి. సో వీడు పెట్టడు. బి అనే పర్సన్ని, సి అనే పర్సన్ని, డి అనే పర్సన్ని, వేరు పర్సన్స్ ని జాయిన్ చేస్తాడు. ఎంతమందిని జాయిన్ చేస్తే అంతమందికి పర్ పర్సన్కి 1 రూపీ చొప్పున 2 రూపీ చొప్పున వీడికి కమిషన్ వస్తుంది. వీడికి కమిషన్ చాలు, ఇందులో పెడితే ఇది గోవిందా అని వీడికి కూడా తెలుసు. సో సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. వీళ్ళు ఫిన్ విరాజ్ పేరు మీద టెలిగ్రామ్ ఛానల్స్ ఓపెన్ చేసి అందులో జాయిన్ అవ్వమని మీకు ఎవరైనా జాయినింగ్ లింక్స్ పంపినా, లేదంటే మేము కాల్స్ ఇస్తాము, టిప్స్ ఇస్తాము, మేము కూడా ఫిన్ విరాజ్ తరపునే అని మీకు ఎవరైనా అన్నా వెంటనే కాల్ కట్ చేసి బ్లాక్ చేసేయండి. ఎందుకంటే మనకి టెలిగ్రామ్ ఛానల్, మెయిన్ ఛానల్ ఉంది. ఆ మెయిన్ ఛానల్లో మనం హ్యాపీగా డిస్కషన్స్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒక ఛానల్, మెయిన్ ఛానల్ ఉండగా ఇంకొక ఛానల్ పెట్టి అందులో కాల్స్, టిప్స్ ఇవ్వవలసిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాల్స్కి, టిప్స్కి బద్ధ వ్యతిరేకిని. నేను కాల్స్, టిప్స్ అనేది పెద్ద ఫేక్ అని నాకు తెలుసు. నేను ఎందుకు చేస్తాను కాల్స్, టిప్స్? నేను ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో ఇప్పటి వరకు నేను ప్రతి స్టూడెంట్కి నేను ఎడ్యుకేట్ చేశాను తప్ప నేర్చుకోండి. ఇది సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, మీరు నేర్చుకోవాలి తప్ప ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని నేను 1 year నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో, అటువంటి నేను కాల్స్, టిప్స్ ఎందుకు ఇస్తాను? ఇవ్వను కదా. సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి. లేదా మనకి 5 అడ్మిన్స్ ఉన్నారు, రాత్రింబవళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడి స్టూడెంట్స్ యొక్క డౌట్స్ తీరుస్తున్నారు. సో మనకి ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్స్, పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ, టిప్స్, కాల్స్ ప్రొవైడ్ చేసే టెలిగ్రామ్ ఛానల్స్ కానీ ఏవీ లేవు. మనకున్న ఒకే ఒక ఛానల్ ఫిన్ విరాజ్ ఛానల్, అది కూడా ప్రతి యూట్యూబ్ వీడియో కింద ఉంటుంది. సో ఎవరైనా సరే నేను ఫిన్ విరాజ్ స్టూడెంట్ని, నేను మీకు కాల్స్ ఇస్తాను, టిప్స్ ఇస్తాను అంటే అవతలకపోరా, నీకు అంత సబ్జెక్ట్ ఉంటే నువ్వు సంపాదించుకో. ఫస్ట్ నువ్వు సంపాదించుకున్న తర్వాత జనాలకి సబ్జెక్ట్ చెప్పడానికి ట్రై చేయి. కాల్స్, టిప్స్ ఇవ్వడానికి కాదు, సబ్జెక్ట్ చెప్పడానికి, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడడానికి ట్రై చేయి. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కాల్స్, టిప్స్ ఇచ్చి జనాల డబ్బుతోనూ జనాల మనోభావాలతోనూ ఆడుకోవద్దు అని గట్టిగా చెప్పండి. అర్థమైందా అండి? ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైంది అనుకుంటున్నాను. కాల్స్, టిప్స్ని నమ్మొద్దు. మీరు సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకోండి. ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఎందులో పడితే అందులో పెట్టొద్దు. ఈ యూట్యూబ్లో ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని, ఏదో మీకు బాగా నచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్లో లేదా వెబ్ సిరీస్లో మీ ఫేవరెట్ యాక్టర్ రికమెండ్ చేశాడని ఒక పనికి మాలిన యాప్లోకి వెళ్ళి ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా పెట్టుబడులు పెట్టొద్దు. నాకు మోస్ట్ ఆఫ్ ద ఇవే వస్తున్నాయండి. నేను యూట్యూబ్లో యాడ్ చూసానండి, ఫలానా వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు
ఆయన చెప్పారండి, ఇలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంట కదా, పైకి వెళ్ళేటప్పుడు ప్రిడిక్ట్ చేయొచ్చు అంట కదా, ప్రిడిక్షన్ చేస్తే డబ్బులు వస్తాయంట కదా సార్, అది ఏ యాప్ అయితే బాగుంటుందండి? ఆయన చెప్పారండి, కానీ ఆ యాప్ ఎలా ఉపయోగించాలో నాకు తెలియట్లేదు, నాకు చెప్పండి సార్ అని అడుగుతున్నారు. నాకు నిజంగా నవ్వాలో, కోప్పడాలో, తిట్టాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. యూట్యూబ్లో ఎవడో చెప్పాడని మీ డబ్బుల మీద రిస్క్ చేయడం ఏంటండి? స్టాక్ మార్కెట్ అనేది అది ఏమన్నా చిన్నదా? పోనీ ఒక్కసారి పోయి నీ డబ్బులు ఏమంటున్నాడో తెలుసా అండి? నేను ఆల్రెడీ 2 times 3 times 5,000 10,000 చొప్పున వేసానండి, అవి పోయినాయి, వాటిని రికవరీ చేసుకోవాలి, నా డబ్బులు నాకు వచ్చేస్తే చాలండి ఇంకా మానేస్తానంటున్నా. డబ్బులు వచ్చేస్తే మానేయడం కాదు, అసలు సబ్జెక్టే లేకుండా ఎలా పెట్టారు? ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలండి అంటే ఏముంటుందండి సబ్జెక్ట్ అంటే? ఏమన్నా పుస్తకాలు పంపిస్తారా అని అడుగుతున్నారు. అసలు ఏమి జీరో నాలెడ్జ్ అండి నిజంగా. యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వెబ్ సిరీస్లు చేసుకునే వాళ్ళు నిజంగా జనాల డబ్బుతో ఆడుకుంటున్నారు. నిజంగా నాకైతే చాలా కోపం వస్తుందండి. సబ్జెక్ట్ నేర్పించడానికి ట్రై చేయండి సార్. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ చూస్తుంటే నిజంగా జనాలకి ఉపయోగపడేది చెయ్యండి. మీకు ఏదో ఒక 10,000 లేదా 5,000 ఆ కంపెనీ యాప్ వాడు ఇచ్చాడు కదా అని జనాల డబ్బుతో ఆడుకుంటే మీకు వచ్చేస్తుంది. బట్ వీళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ 5,000 10,000 కనీసం మీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఒక్క 1,000 మంది 5,000 చొప్పున వేసి పోగొట్టుకుంటే ఎంత అవుతుందండి? కెన్ యూ క్యాలిక్యులేట్? ఇటువంటిది ఒక్క రోజుకి ఒక్కసారి జరిగితే 30 daysలో, నెలకి 30 daysలో ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది? అది అర్థం చేసుకుంటున్నారా మీరు? జనం డబ్బు సబ్జెక్ట్ లేకుండా మీరు దిగిపోండి, ప్రిడిక్షన్ చేసేయండి, నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తే నేను ఇక్కడ వరకు వచ్చేసింది, నేను 5 నిమిషాల్లో 10,000 సంపాదించాను, మీరు కూడా సంపాదించేయచ్చు, వచ్చేయండి అంటే నిజంగా నిజం అనుకుంటూ వచ్చేస్తున్నారండి. అది చాలా తప్పు కదా. జనం డబ్బుతో అలా ఎలా ఆడుకుంటారండి? అది చాలా చాలా తప్పు కదా. సో కొంచెం ఎమోషనల్ అయ్యాను, అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు చిన్న చిన్న జాబులు రావాలంటేనే మీరు ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటే తప్ప జాబులు ఇవ్వని పరిస్థితి. ఈవెన్ ఒక 20,000 30,000 శాలరీస్ ఇస్తున్న చిన్న చిన్న కంపెనీస్లో కూడా ఎన్నో స్కిల్స్ ఉంటేనే తప్ప మిమ్మల్ని జాయిన్ చేసుకోవట్లేదు. అటువంటి స్టాక్ మార్కెట్లో ₹1,00,000 2,00,000 3,00,000 సంపాదించాలంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎలా వస్తుందండి? ఈజ్ ఇట్ పాసిబుల్? నిజంగా అలా వచ్చేస్తుందా డబ్బు? సో దయచేసి పక్కదారి పట్టకండి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి, సబ్జెక్ట్కి టైం ఇవ్వండి. నేను ఇంతకాలం పాటు కంటిన్యూస్గా నేను సబ్జెక్ట్ నేర్చుకుంటాను. సో నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేస్తాను. ఒక 1 month or 2 months పేపర్ ట్రేడింగ్ చేస్తాను. పేపర్ ట్రేడింగ్లో నేను ఇన్ని నెలల పాటు గ్రీన్లో ఉంటే, అంటే ప్రాఫిట్లో ఉంటే, అప్పుడు నేను రియల్ మనీతో ట్రేడ్ చేస్తాను. రియల్ మనీ కూడా 10,000 పెట్టుకుంటాను. ఫస్ట్ సబ్జెక్టు, తరువాత పేపర్ ట్రేడింగు, తరువాత పేపర్ ట్రేడింగ్లో కూడా గ్రీన్లో ఉంటే అప్పుడు రియల్ మనీ. ఇంత ప్రాసెస్ ఉందండి. ఈ సబ్జెక్ట్లోనే మహాసముద్రం ఉంది. సబ్జెక్టే నేర్చుకోకుండా రావద్దు, దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఇది చెప్పడం వల్ల నాకు ₹1 కూడా యూజ్ ఉండదు. బట్ నేను ఎందుకు చెప్తున్నాను? నేను ఒక పర్పస్తో ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేశాను. మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ అనేది ఒక స్ట్రాంగ్గా ఉండాలి. తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు తలెత్తి చూసేలా ఉండాలి అనేది నా మెయిన్ గోల్. నేను 1 year క్రితం ఏదైతే వీడియోస్ చేశానో అప్పటి నుంచి చూడండి, నా మెయిన్ గోల్ అంతా కూడా తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని ఎలా బలపరచాలి, సో వీళ్ళకి సబ్జెక్ట్ ఎలా చెప్పాలి, ఫస్ట్ జస్ట్ బేసిక్స్తో మొదలుపెట్టిన నేను ఇప్పటికి ఎంత సబ్జెక్ట్ చెప్పినా చూడండి ఒకసారి యాప్లో. అది కూడా జస్ట్ 600 800 ఈ లెవెల్లో. ఎందుకు చెప్తున్నానండి నేను 600 800కి? నేను చెప్పిన అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ మీరు 25,000 కట్టినా సరే ఓవరాల్ ఇండియాలో ఎవరు చెప్పరు అటువంటి సబ్జెక్టు. మీరు 25,000 కట్టడానికి రెడీగా ఉన్నా నేను చెప్పిన సబ్జెక్ట్ చెప్పడానికి ఇప్పటి వరకు ఏ మెంటార్ రెడీగా లేడు. బట్ నేను ఈ ₹25,000 సబ్జెక్ట్ నేను 800కి ఇచ్చాను. ఎందుకు? మన కమ్యూనిటీ, మన తెలుగు వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థం అవ్వాలి, అసలు మార్కెట్లో పనిచేసేది ఏంటి, మనం దేన్ని పట్టుకుంటే డబ్బులు సంపాదించగలం, సబ్జెక్ట్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది నేర్చుకుంటే మనం సస్టైన్ అవ్వగలం అనేది చాలా క్లియర్గా చెప్పాను. సో కొంచెం ఎక్స్ అవుతున్నాను, సారీ. ఎవరైనా ఒకవేళ ఫీల్ అయి ఉన్నా, హర్ట్ అయి ఉన్నా సారీ. బట్ నా బాధ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎవరిని నమ్మొద్దు, మీకు మీరుగా ట్రేడ్ చేసుకోండి, మీకు మీరుగా సబ్జెక్ట్ నేర్చుకోండి. డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి మనకంటూ ఒక టీం ఉంది, నేనున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీ కాల్స్కి కానీ మెసేజెస్ కానీ నేను ఇమీడియట్గా రిప్లై ఇవ్వకపోయినా, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ఫ్రీ పర్సన్ అండి. నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్. ఓకే, సో నేను ట్రేడింగ్ చేసుకుంటూ మన తెలుగు వాళ్ళకి ఏదో చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేశాను. సో మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే మీరు సీరియస్ అయిపోవాల్సిన అవసరం లేదు నా మీద. నేను సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్
సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు కావలసినంత సబ్జెక్ట్ మన ఫిన్విరాజ్ యాప్లో ఉంది. అలాగే మీకు డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి నేనున్నాను, అలాగే అడ్మిన్స్ ఉన్నారు. సో ఫస్ట్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి తరువాత ఎర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా అండి? సో మీకు నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.